అని విని బలపడుతున్నారని మేము ఆశిస్తున్నాం. అదే భాగంగా ఈ సమయంలో మనము రెండో సెషన్లో కూడా వెళ్ళబోతున్నాం. మరలా కూడా మనం వాక్యాన్ని వినబోచున్నాము. కాబట్టి ఈ సమయంలో మరొకసారి మనం ప్రార్థన చేసుకొని ఒక గీతాన్ని పాడి మరలా సేవకులు మనకి మరొక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనకు అందజేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు అందరూ తలలు వంచినట్లయితే మరొకసారి మీరు నాతో కూడా ప్రార్థన ద్వారా ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మహాపరిషుద్ధ దేవ, పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో తండ్రి మరలా మేము నీ వాక్యాన్ని వినబోచున్నాము రాజా. మరి నీ మాటలు ఎంత విన్నా ప్రభా, మాకు తండ్రి ప్రభా, మాకు ఒక సమాధానం కలుగుతున్నది, మాకు ఆదరణ కలుగుతున్నది. అటువైన మాటలు మేము వెళుచుండగా మేము ఇంకాను బలపరచుటకు, మా ఆధ్యాత్మిక విషయంలో మేము ఇంకాను మా జీవితాలను సరి చేసుకుంటూ సహాయం చేయండి. మరలా వాక్యాన్ని చేయడానికి మరలా డాక్టర్ మాతికుట్టు గారు రాబోచున్నారు తండ్రి. వారిని కూడా మీరు మంచిగా దీవించి ప్రభా, వాక్యాన్ని అనువాదం చేయడానికి కూడా మన మధ్యలో బ్రదర్ ఉన్నారు, వారు కూడాను మంచిగా మీరు బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రీతిగా మేమందరూ సిద్ధపడి నీ మాటకు లోబడి, నీ వాక్యానికి లోబడి అయా మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చమని మరి ముందు కార్యక్రమంలో మీరే మాకు తోడు నడిపించవలసిందిగా వేడుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక గీతాన్ని పాడుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను శోధించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను సంబడించిన, నన్ను శత్రువు శోధించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా
ప్రియ ప్రభువే నా పరిహారి. మణి మాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన, మణి మాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి. నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనను, బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనను, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి కీర్తించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే. చాలా మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరలా మనము డాక్టర్ మాతికుట్టిని ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన మధ్యలో బ్రదర్ ఉన్నారు అనువాదం చేయడానికి, వారిని కూడా మనం ప్రేమతో ఆహ్వానిద్దామా? ఈ సమయంలో చెప్పులు కొడదామా? మరొకసారి అభినందిద్దాం వాళ్ళని. మరి చక్కగా వాక్యాన్ని అందజేయుచుండగా మనం అందరూ శ్రద్ధగా విని
వాక్యంలో మనం అందరూ బలపడదాం. సమయంలో మరి చక్కగా మీరందరూ శ్రద్ధ కలిగి వినండి వాక్యాన్ని. మరి సేవకులు నా కోసమే అందజేస్తున్నారు అనే విధంగా మనం వాక్యాన్ని విని వాక్యంలో మనం అందరూ బలపడదాం. Greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. And I acknowledge my thanks to Devendra for translating. అలాగే నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు మన మధ్యలో ఇంతకుముందు ట్రాన్స్లేట్ చేసిన దేవేంద్ర గారికి తెలియజేసుకుంటున్నాను. Usually it is difficult to translate for me because I sometimes go fast and I was a little careful last time. నేను ప్రతిసారి కూడా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, నేను వాక్యం చెప్పేటప్పుడు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు కొంచెం ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే నేను కొంచెం త్వరగా చెప్తూ వెళ్తాను, బట్ ఈసారి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాను. And Emmanuel is first time translating for me. ఇమ్మాన్యుల్ మొదటిసారిగా నా కొరకు అనువాదాన్ని చేస్తున్నాడు. And I haven't had a communication with him so far, though he was a student for a couple of weeks now. ఇప్పటికే ఇమ్మాన్యుల్ మా యొక్క కాలేజ్లో కొద్ది వారాలుగా ఉన్నప్పటికీ కూడా అతనితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. But my introduction was good enough for him to translate. I'm very confident in him. నేను ఇప్పటి వరకు చెప్పిన వాక్యాన్ని బట్టి అతనిలో బలంగా అతను అనుకొని ఉంటాడు, పర్లేదు అని ఒక అవగాహనకు వచ్చి ఉంటాడు. And I said God's desire for our life is to be his representative, to be his witness in this world. మనము గత సెషన్లో మాట్లాడుకున్నాము దేవుని యొక్క ప్రతినిధులుగా It's on. ఈ భూలోకం మీద దేవుడు మనల్ని పంపించిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుని యొక్క ప్రజలుగా ఆయన్ని మనం వ్యక్తపరిచే వారంగా ఉండాలని. And he designed everything in our life in such a way that we can be the representative or witness of God. మనము దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా మన కొరకు అనుకూలపరిచారు. If I tell you very precisely, నేను మీకు చాలా క్లుప్తంగా దాన్ని చెప్పాలి అని అనుకున్నట్లయితే, in order to be God's representative and witness, Hosur is the better place for me, though I am born and brought up in Kerala. నేను కేరళలో పుట్టి పెరిగినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రతినిధిగా ఉండడానికి ఈ యొక్క హోసూర్ పరిసర ప్రాంతాల్లో దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. In order to be the representative and witness of God, this is the place and the profession and the family that God has designed for you is the better design for you to be his representative. మీరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఇక్కడ దేవుని యొక్క సాక్షులుగా, దేవుని యొక్క ప్రతినిధులుగా ఉండడానికి దేవుడు సమస్తాన్ని కూడా అద్భుతమైన రీతిలో మీ కొరకు సెట్ చేసి ఉంచారు. Many times we think that okay, if I were in America, born in America or elsewhere, I would have been a better representative of God, a witness of God. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, ఒకవేళ నేను అమెరికాలో పుట్టుంటే, ఆ ప్రాంతాల్లో పుట్టుంటే ఇంకా దేవుని కొరకు మంచిగా సాక్షిగా జీవించేవాడినేమో అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. Even if in India, if I were an IAS officer, and I would have been a better representative of God. కొన్నిసార్లు అనుకుంటాం, ఒకవేళ నేను ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే దేవుని ఇంకా మరింతగా ఎక్కువగా గణపరిచేవాడినేమో అనుకుంటా ఉంటాము. If I were a government officer, an employee, then I would have been a better representative. I am a housewife here, I am a farmer here. We are many times thinking that okay, this is not that good for me. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం కదా, నాకు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నేను చక్కగా అందరికీ వెళ్ళి దేవుని సాక్షిగా ఉంటాను, కానీ నేనేమో ఇప్పుడు ఇంట్లో ఉండే ఒక స్త్రీని, ఇంట్లో ఉండే మహిళని అని మనం బాధపడతా ఉంటాము. If I were been able to speak English well, then I would have been a better representative, but I don't know English and I speak only the regional languages. ఇంకొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే నేను ఇంకా బాగా దేవునికి ప్రతినిధిగా ఉంటాను అనుకుంటారు. God knows and he has designed you and placed you in a place where you can be the representative of God. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎట్లా అయితే దేవునికి ప్రతినిధులుగా ఉండాలి అనుకుంటున్నాడో అట్లానే అద్భుతంగా మిమ్మల్ని సృష్టించాడు. In the last session we learned better experience
experience or bitter experience, ఒకవేళ మన జీవితంలో మంచి సంఘటనలు జరిగినా లేదా కొన్ని బాధాకరమైన సంఘటనలు God జరిగినా wanted us to be his representative. ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనల్ని తన యొక్క సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. Adam had the better experience. ఆదాంకి ఒక చక్కని ఎక్స్పీరియన్స్ అనగా చక్కని సంఘటనలు జరిగినాయి. He was the first creation of God. అతను మొదటిగా దేవుని చేత సృష్టించబడిన As వాడు. soon as he has been created, ఆయన ఎప్పుడైతే వెంటనే సృష్టించబడ్డాడో he saw his creator face to face. ఆయన తను సృష్టించిన దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. He saw the entire creation which declares the glory of God. ఆయన తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మొత్తాన్ని దేవుడు సృష్టించిన ఆ యొక్క దాన్ని చూశాడు. He learned the lesson that I am his creation. అతను ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఆ He is my పాఠం ఏంటంటే ఆయన నేర్చుకున్న పాఠము ఈయన నన్ను సృష్టించాడు, ఆయన చేత నన్ను సృష్టించబడ్డాను. Everything else is his creation. ఇదంతా కూడా ఆయన యొక్క సృష్టి మాత్రమే. Placed in a better garden. నేను ఈ యొక్క మంచి స్థలంలో ఉంచబడ్డాను. The best wife in life, he got it. నాకు అందరికంటే ఒక అద్భుతమైన భార్యని దేవుడు Good family, ఇచ్చాడు. he got it. నాకు ఒక చక్కని కుటుంబాన్ని దేవుడిచ్చాడు. He had the best experience. నాకు ప్రపంచంలోని అద్భుతమైన జీవితాన్ని When we come ఇచ్చాడు. to chapter 3, మనం 3వ అధ్యాయంలోకి he వచ్చినట్లయితే had the bitter experience. అతనికి తన జీవితంలో చేదు అనుభవం వచ్చింది. He went under sin. అతనిలోకి పాపము ప్రవేశించింది. Blamed others. అందరినీ కూడా అతను బ్లేమ్ Put out చేస్తున్నాడు. of the garden. అతను ఆ యొక్క ఏదైనా వనంలోంచి బయటికి And lived వెలివేయబడ్డాడు. with the hope of the Messiah who would come and deliver them. ఇక వాళ్ళ జీవితంలో ఉన్న ఒకే ఒక ఆశ ఏంటంటే యేసు ప్రభు వచ్చి వాళ్ళని విడుదల చేస్తాడని. A bitter experience. అతని జీవితంలో ఒక చేదుకరమైన అనుభవం ఉంది. But God wanted him to be his representative. అయితే దేవుడు అయినప్పటికీ కూడా అతన్ని తన యొక్క సాక్షిగా ఉండమని కోరుకుంటున్నాడు. Now I would love to draw your attention to New Testament. నేను ఇప్పుడు మీ అందరినీ కూడా కొత్త నిబంధనలోకి రావాల్సిందిగా మనవి When చేసుకుంటున్నాను. we come to New Testament, మనం కొత్త నిబంధనలోనికి we వచ్చినట్లయితే read about the Lord Jesus Christ. మనం యేసు ప్రభు గురించి చదివినట్లయితే He became human being. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. In order to be the deliverer, ఆయన మనల్ని పాపం నుంచి he విడిపించేవాడిగా is ఉండడం born కొరకు as the seed of the woman. ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చారు. In the book of Matthew, మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో when you come to chapter 1 verse 18, మనం 1వ అధ్యాయం 18వ వచనం చదివితే ఈ విధంగా రాయబడి ఉంది. you know what you read in chapter 1 verse 18. ఈ విధంగా ఏం రాయబడి ఉందంటే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. Okay, I think in 1:16. ఓకే, 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. Okay, in verse 16 there says, Jacob the father of Joseph, the husband of Mary, of whom was born Jesus, who is called Christ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం ఈ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం యాకోబు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు యేసు ప్రభు పుట్టాడు అని చెప్తున్నారు. Yes, it is talking about the genealogy of Jesus Christ. ఇక్కడ యేసు ప్రభు యొక్క జనన విధాన్ని వీళ్ళు ప్రచురపరుస్తున్నారు. And when the genealogy ends, ఇక్కడ ఈ యొక్క వృత్తాంతము చివరిలో the genealogy come to Joseph, ఈ యొక్క వృత్తాంతం చివర యోసేపుని ప్రచురం and Joseph చేస్తున్నారు. is the husband of Mary. ఇక్కడ ఈ యొక్క యోసేపుని ఈ యొక్క మేరీ యొక్క భర్తగా And చూపిస్తున్నారు. it's written, of whom is Jesus born. అయితే యేసు ప్రభు ఆయనకు పుట్టినట్లుగా లేదు కానీ స్త్రీ సంతానంగా ప్రచురం చేయబడుతుంది. You know, if you read that one, what do you understand? మీరు దీన్ని చదివితే మీకు ఏం అర్థమవుతుంది? You understand that he is born as the son of Joseph, isn't it? మీకు ఈ చదివితే ఆయన యేసు ప్రభు అనే వాళ్ళు యోసేపుకు పుట్టినవాడిగా అనిపిస్తుందా? See, my name is Mathukutty. మన డాక్టర్ గారి పేరు మాతుకుటి, My wife's name is Shani. వారి భార్య గారి పేరు షాని, And my son's name is Samuel. వారి కుమారుడు పేరు శామ్యుయల్. If something is said that Mathukutty married Shani and of whom Samuel is born, if that is written, what do you understand? సో ఇప్పుడు ఒకవేళ ఇలా రాయబడి ఉంది అనుకోండి, నేను చెప్పే పదము ఈ యొక్క మాతుకుట్టి గారి భార్య అయిన షాని గారు వారి కుమారుడైన ఈ యొక్క సమయల్ గారు అని రాయబడితే మీరు ఏమర్థం చేసుకుంటారు? It understood that he is a son of Mathukutty, isn't it? మీరు అప్పుడు ఏమనుకుంటారు? ఈ శామ్యుల్ అనేవారు మాతుకుట్టి గారి యొక్క కుమారుడు అని మీరు That's తెలుసుకుంటారు. what we usually understand. But if you read English, we understand that way. But in the root language, the reflexive pronoun used over there means the word of whom used
పదాలు ఉపయోగించబడినాయో is a reflexive pronoun of feminine gender. ఈ యొక్క ఆ స్త్రీ సంబంధమైన ఆ యొక్క సమాసాన్ని ఇక్కడ ప్రచురపరుస్తున్నారు. That does not represent Joseph. దీన్ని యోసేపుకి మనం తీసుకువెళ్ళి చూడకూడదు. That does represent to Mary. అది కేవలము ఈ యొక్క మేరీ గారిని మాత్రమే వివరించి చెప్తుంది. The gospel writer Matthew, ఈ యొక్క మత్తయి సువార్తని రాసిన మత్తయి గారు, when he writes, ఆయన ఈ యొక్క గ్రంథాన్ని he is రాసినప్పుడు very precise. ఆయన చాలా జాగ్రత్తగా రాశారు. And he says, of Mary was born Jesus. ఆయన ఎంతో జాగ్రత్తగా చెప్పిన మాట ఏంటంటే యేసు ప్రభు మేరీ గారి ద్వారానే పుట్టారని. Not of Joseph. ఆయన యోసేపు వల్ల కలిగిన He is సంతానం born of కాదు. Mary. ఆయన మేరీ ద్వారానే మరియ ద్వారానే He is పుట్టారు. born of a virgin. ఆయన ఒక కన్యకైన స్త్రీ దగ్గర నుంచి He is పుట్టారు. not a son who is born just like any other person. మీరు నేను మనందరం పుట్టినట్లుగానే ఆయన ఒక మనుషునికి పుట్టినవాడు కాదు. He is a unique person. ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. He is a son of a virgin. ఆయన ఒక కన్యకకి పుట్టిన దేవుడు. He is a seed of the woman. ఆయన స్త్రీ యొక్క సంతానము. The one whom God promised in Genesis chapter 3 verse 16. ఆయన ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఎట్లా అయితే చెప్పారో ఆ యొక్క స్త్రీ సంతానమే The ఈయన. seed of the woman will bruise the head of the serpent. ఈ యొక్క సర్పాన్ని యొక్క తలను చితగొట్టే ఆ యొక్క స్త్రీ సంతానం ఎవరంటే యేసు ప్రభువు. The same seed of the woman is born here. అక్కడ అదే స్త్రీ సంతానం ఇక్కడ మనం చూసినట్లయితే యేసు And ప్రభువు. he is grown up. సారీ సార్. He's grown up. ఆయన పెరిగారు. And he came to the point where he invited his disciples to his mission. ఆయన అప్పుడు తన శిష్యులందరినీ కూడా ఈ యొక్క రాజ్య పని విషయమే వారిని కూడా పిలిచారు. And he wanted his disciples to be his witness. ఆయన తన శిష్యులకి చెప్తున్న విషయం ఏంటంటే మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్తున్నారు. In Matthew chapter 28 when you come, మీరు దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథాల్లోంచి మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే Jesus told them that you become my witness. ఇక్కడ మీరు ఆ వచనాన్ని చూడండి. ఆయన తన శిష్యులకు చెప్తున్నారు మీరు యేసు ప్రభు అయిన నా కొరకు నా యొక్క శిష్యులుగా వెళ్ళండి అని చెప్తున్నారు. Make disciples of all the nations and become my witness. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాకు శిష్యులుగా చేయండి అని ఆయన మాట్లాడుతున్నారు. So Jesus came to this world. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు He selected the disciples. ఆయన తన శిష్యుల్ని ఆయన He ఎన్నుకున్నప్పుడు trained the disciples ఆయన వారికి ట్రైనింగ్ అనగా శిక్షణ and told them to be my witness in this world. వారందరికీ కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు నాకు సాక్షులై ఉండండి. In Acts chapter 1 verse 8, మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ Can you read Acts chapter 1 verse 8? ఒకసారి దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాల్లోంచి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఒకసారి చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. See, Jesus told them, when the power of the Holy Spirit comes upon you, you will become my witness. యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. So Jesus selected the disciples to become his witness. దేవుడు యేసు ప్రభు తన శిష్యుల్ని తనకు సాక్షులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. Today the Lord is not here. ఈ రోజు యేసు ప్రభు ఇక్కడ మన మధ్యలో లేరు. The Lord is not literally available here. ఆయన శరీరంగా ఈ రోజు మన మధ్యలో His spiritual presence is here. ఆయన ఆత్మీయతగా మనందరి మధ్యలో But ఉన్నారు. how do we represent him here? How do we make him known here? By our representation. By being here, you represent God here. అయితే ఆయన శరీరంతో మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మనం ఆయన ఎట్లా సాక్షులమై ఉంటాము అని మీరు అడిగితే మనము ఆయన ద్వారా ఆయన లాగా జీవించడం ద్వారా ఆయన రిప్రజెంట్ చేసి ఆయన చూపించవచ్చు, సాక్షులై ఉండొచ్చు. Shall we read Mark chapter 3 verse 14? మనం దయచేసి మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 3:14 రైట్. Yeah, Mark chapter 3 verse 14. చాప్టర్ 3 వర్స్ 14 నేను చదువుతున్నాను చూడండి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన No need to read the names. సో వారిని పంపెను, ఆయన 12 మందిని నియమించెను. See, the Lord Jesus Christ, we read there, he appointed the 12. ఆయన 12 మందిని నిర్ణయించినట్టుగా మనం చదవచ్చు.
designated them to be the apostles. వారిని అపోస్తులుగా ఉండడానికి వారిని అభిషేకించారు. Means representatives. వారిని తన సాక్షులుగా ఉండడానికి, His messengers. వారు ఆయన యొక్క ఆ సమాచారాన్ని తెలియజేసేవారుగా His ఉన్నారు. witnesses. ఆయన యొక్క సాక్షులై ఉన్నారు. So Jesus selected 12 people. ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. Appointed them to be the apostles. వారిని అపోస్తులుగా ఉండడానికి నిర్ణయించారు. Then what do we read over there? మనం ఆ వచనాల్లో ఏం చదువుతున్నాం చూడండి. That they might be with him. ఆయనతో పాటుగా వారు ఉండాలి అని ఆయన ఆశపడుతున్నారు. So these 12 are appointed and called to be with him. ఈ 12 మంది కూడా ఎందుకు పిలువబడ్డారు అని మనం చూస్తే ఆయనతో ఉండడానికి వారు పిలువబడ్డారు. Then what is the next? ఆ నెక్స్ట్ వచ్చిన తర్వాత That he might send them out to preach. వారిని ఇతరులకి సువార్త చెప్పడానికి పంపడానికి ఆయన వారిని ఎన్నుకున్నారు. To be his representative, spokesperson. ఆయన యొక్క సాక్షులుగా, ఆయన యొక్క ప్రతినిధులుగా ఉండడానికి ఎన్నుకున్నారు. And the third one is to give them the authority to perform the miracles, perform the work of God. ఆయన యొక్క ఈ యొక్క దేవుని యొక్క పనిని ముందుకు సాగించడానికి వారికి అద్భుతాలు చేసే శక్తిని ఆయన అనుగ్రహించారు. See, if you want to be God's representative, మీరు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉండాలి అనుకుంటున్నారా? if God's witness, మీరు దేవుని యొక్క సాక్షులై ఉండాలనుకుంటున్నారా? Jesus says 3 things. దేవుడు 3 విషయాలు మీతో What are the 3 చెప్పాలనుకుంటున్నాడు. things? ఆ 3 విషయాలు ఏంటో తెలుసా? The first thing is, మొదటి విషయం ఏంటంటే you need to be with him. మీరు దేవునితో పాటుగా ఉండాలి. See, if I am with him only, I will be able to become a witness of him. మాతుకుట్టి గారు నాతో ఉంటేనే నా గురించి ఒక సాక్షిగా ఉంటారు. Now I can say that he is a good translator. ఇప్పుడు ఆయన నా గురించి ఏం చెప్తున్నారంటే ఒక మంచి ట్రాన్స్లేటర్ ఇమ్మానుయేల్ అని ఆయన అంటున్నారు. Because I was with him. ఎందుకంటే ఆయన నాతో ఉండి చూశారు కాబట్టి. And if I have to tell somewhere, he has to authorize me. I cannot go else and say that, from this end to the other end to say that, okay, Emmanuel is a good translator. Emmanuel is a good translator. You will think that he is crazy. ఒకవేళ ఆయన నన్ను చూడకుండా నాతో పరిచయం లేకుండా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇమ్మాన్యుయల్ చాలా మంచి ట్రాన్స్లేటర్, బాగా అనువాదం చేస్తాడని చెప్తే నవ్వుతారు. ఎందుకంటే ఆయనకి నా గురించి తెలియదు కాబట్టి ఒక పిచ్చోడు అనుకుంటారు. Then and there where it is needed, I need to speak up my words. So he should be authorizing me to do that one. సో ఎక్కడ కుదిరితే అక్కడ ఆయన నా గురించి చెప్తూ ఉండాలి. అప్పుడే అందరు నా గురించి తెలుసుకుంటారు. And I should have the authority to say. నాకు చెప్పడానికి అధికారము ఉన్నది అని చెప్తున్నారు. So that's what Jesus said. అదే యేసు ప్రభు మనతో First, మాట్లాడుతున్నారు. you need to be with him. మనం మొదటిగా యేసు ప్రభుతో పాటుగా You ఉండాలి. need to have a personal experience of being with the Lord. ఆయనతో పాటుగా మనం సన్నిహితమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. You need to be sent by him. ఆయన ద్వారా మనం పంపబడిన వారిగా ఉండాలి. The Lord has to authorize you. అప్పుడు దేవుడే మిమ్మల్ని పంపిన వాడిగా మనకు అర్థం. The Lord has to give you the commandment. అప్పుడు దేవుడే మీకు వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చిన వాడిగా And the Lord has to give you the authority. దేవుడే మీకు అటువంటి గొప్ప అధికారాన్ని ఇవ్వగలిగి ఉండాలి. It's not by my authority. ఇది నా యొక్క బలం వల్ల కాదు. It's not by my ability. ఇది నా యొక్క గొప్ప తెలివితేటలు కాదు. It's not by my choice. ఇది నా యొక్క సొంత డెసిషన్ లేదా నా యొక్క సొంత చాయిస్ కాదు. It's by his authority that you do things for God. నేను ఎట్లా చేయగలుగుతున్నాను అంటే కేవలము ఆయన యొక్క బలాన్ని బట్టే. And the Lord Jesus Christ selected 12 disciples. అలాగే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఆయన And ఎన్నుకున్నారు. gave them the privilege to be with him. ఆయన వారందరినీ కూడా తనతో పాటు ఉండడానికి వారికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. And gave them the right to go and speak. వారికి వెళ్ళి మాట్లాడడానికి అధికారాన్ని And ఇచ్చారు. gave them the authority to do things for God. వారు దేవుని కొరకు పని చేయడానికి ఆయన వారికి బలాన్ని ఇచ్చారు. And they had better experience. వారికి అద్భుతమైన కొన్ని సంఘటనలు ఆయన చూపించారు. See what are the experience the disciples had? ఈ యొక్క శిష్యులు ఎటువంటి అనుభవాలను పొందుకున్నారో మీకు తెలుసా? Beautiful experience, isn't it? ఎంతో అద్భుతమైన అందమైన So అనుభవాలు Jesus పొందుకున్నారు. selected the disciples to be with him ఆయన 12 మంది శిష్యుల్ని ఆయనతో ఉండడానికి వాళ్ళని ఎన్నుకున్నారు. and to be sent by him ఆయన ద్వారా పంపబడడానికి ఆయన and to ఎన్నుకున్నారు. do miracles. వారి ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఎన్నుకున్నారు. They had good experience, isn't it? వారికి అద్భుతమైన సంఘటనలు ఆయన They were with the చూపించారు. Lord Jesus Christ. వారు యేసు ప్రభుతో చాలా దగ్గరగా ఉన్నవారిగా We ఉన్నారు. see many times they were with the Lord వారు ఎన్నో సార్లు యేసు ప్రభు పక్కనే ఉన్నారు. and they were very happy. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. Very, very happy. ఎంతో సంతోషంగా Can you ఉన్నట్టుగా tell me చూస్తాం. some opportunities where disciples were very happy when they were with the Lord? మీరు యేసు ప్రభుతో ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు వారు సంతోషంగా ఉన్నట్లు బైబిల్లో ఏమైనా ఆధారాలు చూపించగలరా? మీరు ఎవరైనా చెప్పగలరా? Any opportunity where you see that the disciples were very happy when they were with the Lord? ఆయన శిష్యులు యేసు ప్రభుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఏమైనా బైబిల్లోంచి రుజువులు మీరు చూపిస్తారా? Anytime when the disciples were very happy, he selected the 12 and he selected them, Mark chapter 3 verse 14, to be with him, to be sent by him, to
receive the power and authority to work. మార్క్స్ వార్త 3:12 ఇప్పుడు మనం చదివాం కదా, దాంట్లో ఆయన 12 మందిని ఎలక్ట్ చేసుకున్నారు, 12 మందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అయితే వీరందరూ ఆయనతో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు అని మనం అనుకుంటున్నాము. దానికి రుజువు బైబిల్లో చూపిస్తారా? మీరు ఎక్కడ చూపించారు? Tell me when they were very happy when Jesus was with them. వారు యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మీరు ఎక్కడైనా చూపించగలరా? He's saying about the God's miracle by giving the food. Okay. When they were giving food for 5,000, 4,000, they were happy, isn't it? 5,000 మందికి ఆహారాన్ని పంచి పెడుతున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా. And they gave 5 loaves and 2 fishes to the Lord, and Lord blessed it, and they were serving. I'm sure that the disciples were all very happy, saying that, okay, hey, sit properly, eat properly, and they were very happy. And even there were plenty. They were having plenty, isn't it? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన 5 రొట్టెల్ని 2 చిన్న చేపలను తీసుకువెళ్ళి 5,000 మందికి పంచుతున్నప్పుడు శిష్యులు అత్యానంద భరితులై అందరినీ మీరు సరిగా కూర్చోండి, మీరు పక్క జరగండి, అందరు జాగ్రత్తగా కూర్చొని తినండి అని వారి అధికారాన్ని చూపించి ఎంతో సంతోషంగా ఉండుంటారు కదా. In Cana they were happy, isn't it? కానాలో కూడా వాళ్ళు సంతోషంగా ఉండుంటారు. Disciples and Jesus Christ was there. ఎందుకంటే యేసు ప్రభు ఆయన శిష్యులు ఆయనతో పాటుగా ఉన్నారు. And there was shortage of wine. అక్కడ వారికి ద్రాక్షారసం చాలా తక్కువగా ఉంది. Jesus provided the wine for them. అప్పుడు ఏం జరిగిందో ఒక తెలుసు కదా, యేసు ప్రభు వారికి చక్కని అద్భుతమైన మద్యాన్ని లేదా ఆ వైన్ ని, ఆ ద్రాక్షారసాన్ని వారికి అందించారు. Disciples would have been very happy. Our master provided, the problems are solved, and they were happy. సో ఈ యొక్క శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారికి చక్కని మద్యాన్ని లేదా ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు ఎంతో సంతోషించి ఉంటారు. అబ్బా, మా యొక్క గురువు గారు ఎంతో అద్భుతమైన ఆహారాన్ని, పానీయాలను మాకు ఇస్తున్నారు అనుకొని ఉంటారు. Jesus raised the Lazarus. ఆయన లాజర్ని, చనిపోయిన లాజర్ 3వ దినాన్ని లేపుతున్నప్పుడు, after 4 days, 4 రోజుల తర్వాత వారిని తిరిగి లేపుతున్నప్పుడు, the Jewish people usually believe that, okay, till 4th day there is a possibility of miracle. సో ఈ యొక్క యూదులకి ఒక రకమైన ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే 4వ రోజు వరకు ఆ వ్యక్తి తిరిగి లెగుస్తాడు అని ఒక నమ్మకం వారిలో ఉన్నట్లుగా చూడవచ్చు. After the 4th day there is no chance. అయితే వారికి ఉన్న నమ్మకం ఏంటంటే 4వ రోజు తర్వాత ఏ మనిషి బతికే అవకాశం లేదని వాళ్ళు నమ్ముతారు. That is why when Jesus went to the tomb and said, open the tomb, అప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క సమాధి దగ్గరికి రాయిని బొర్లించి ఓపెన్ చేయండి, తెరవండి అన్నప్పుడు, what is his sister said? వాళ్ళ యొక్క సహోదరి ఏమని చెప్పింది? They love him the most. ఆ సహోదరి తన తమ్ముడిని ఎంతో ప్రేమిస్తుంది. He is the only brother for them. వారికి ఉన్న ఏకైక తమ్ముడు వాడు మాత్రమే. And what did they say? అయితే ఆవిడ ఏమంటుందో తెలుసు కదా మీకు? Lord, 4 days are over. ప్రభువా 4 రోజులు అయిపోయింది, దాన్ని తెరవద్దు అంటే. If it was yesterday there was a possibility. ఒకవేళ ప్రభువా నువ్వు నిన్న ఓపెన్ చేసి ఉంటే అతను but బతకడానికి 4 days are over. కానీ ఇప్పుడు 4 రోజులు కూడా అయిపోయినాయి ప్రభువా. In our faith, మన యొక్క విశ్వాసంలో, in every possibility, ఈ ప్రతి ఒక్క సంఘటనలో కూడా no possibility of him coming back. అతను తిరిగి బ్రతకడానికి ఏ మాత్రము కూడా ఛాన్స్ అనగా ఏ మాత్రము కూడా 1% కూడా ఛాన్స్ లేదు. If you open the tomb, ఒకవేళ మీరు ఆ సమాధిని పొర్లిస్తే, none of us can stand here. ఆ వాసనకి మనం ఇక్కడి నుంచి పారిపోతాం, మన ఇక్కడ ఎవరు ఉండలేరు. He is thinking, మనం ఇట్లా ముక్కు మూసుకొని నుంచోవాలని చెప్తుంది. no possibility of Lazarus coming out. ఆ లాజరు అనే అతను ఈ 4 రోజులు అయిపోయింది కాబట్టి తిరిగి బతికే అవకాశమే లేదు ప్రభువా అని but Jesus మాట్లాడుతుంది. called Lazarus. అయితే యేసు ప్రభువు లాజరు బయటికి రా అని Lazarus came out. వెంటనే లాజరు అనే అతను ఆ యొక్క సమాధిలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చారు. Disciples were very happy. అప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఎంతో సంతోషించారు. And there was a young girl who is dead. ఒక స్త్రీ, చాలా యుక్త వయసులో ఉన్న ఒక స్త్రీ చనిపోయింది. Daughter of Jairus. ఆవిడ యొక్క దోర్కా అని మనం చదువుకోవచ్చు. In the deathbed itself she is risen. ఆమె చనిపోయిన ఆ యొక్క మరణ శయ్య మీద నుంచి ఆవిడ యేసు ప్రభు ద్వారా లేపబడింది. There was another boy who was about to be buried. They were carrying the dead body. ఒక విధవరైన స్త్రీ ఉంది. ఆవిడ యొక్క కుమారుడు చనిపోయి అట్లా బరియల్ గ్రౌండ్ కి తీసుకువెళ్తున్నప్పుడు Jesus touched that in a coffin. యేసు ప్రభు ఆ యొక్క శవాన్ని ముట్టి, he came back to life. ముట్టిన వెంటనే ఆ యొక్క చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు. Disciples were very happy. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎంతో సంతోషించారు. And disciples were, most of them were basically fishermen. అయితే ఈ యొక్క దేవుని యొక్క శిష్యులు 12 మందిలో ఎంతో మంది చేపలు పట్టేవారుగా మనం చూడవచ్చు. Peter gave his boat for fishing for some time. అయితే ఈ యొక్క పేతురు తన యొక్క ఆ యొక్క పడవని ఇతరులకి అరువుకి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. After the fishing, అయితే ఈ యొక్క చేపలు పట్టిన తరువాత Jesus told him to cast the net. ఆయన యేసు ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ వల వెయ్యి అని చెప్పినప్పుడు they got plenty
of fish. అక్కడ ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల ఆ చేపలు వారి వలల్లో చిక్కినాయి. They were very happy. వారు చాలా సంతోషించారు. Even after the resurrection of Jesus Christ, we see in the Sea of Galilee, they had plenty of fish. ఈ యొక్క గలిలయ సముద్రంలో వీరు చూసినప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ఎన్నో వేల చేపలు వారి యొక్క వలలకు చిక్కినట్లుగా మనం They were very happy when they were with the Lord. వారు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. So if the Lord is with them, they are not happy. చెప్తారా ఏమన్నా యేసు ప్రభు శిష్యులతో ఉండి కూడా వాళ్ళు బాధపడ్డ విషయం ఏమైనా మీరు చూపించగలుగుతారా నాకు? Anytime they were not happy. ఎప్పుడైనా వారు సంతోషంగా లేరు, యేసు ప్రభు వారి పక్కన ఉన్నప్పుడు కూడా బాధపడ్డారు అని ఉందా? You don't know any passage where they were not happy when Jesus was with them? యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు ఆయన వాళ్ళు బాధపడ్డారు అన్న విషయం ఏమైనా చూపిస్తారా? Many times they were not happy. చాలా సార్లు వాళ్ళు సంతోషంగా లేరు యేసు ప్రభు. See, one time Jesus was sleeping in their boat. ఒకసారి యేసు ప్రభు వారి యొక్క పడవలో నిద్రపోతున్నారు. They were in the boat. వాళ్ళు పడుకున్నారు, యేసు ప్రభు పడుకున్నారు. That is a familiar seaboard. మీరు చూసినట్లయితే ఆ సముద్రం వారికి చాలా కామన్ అయినది. They know the movement of the water. వారికి సముద్రం యొక్క అలలు తరంగాల విషయం కూడా They are fishermen. వారు చేపలు పట్టే వాళ్ళు. They are experts. వారు ఆ యొక్క సముద్రంలో They know everything. వారికి సమస్తము సముద్రంలో. They are the experts of the boat. వారు ఆ యొక్క పడవ నడపడంలో అత్యంత ప్రావీణ్యులు. Jesus is with them. అయితే యేసు ప్రభు వారితో ఉన్నారు. Jesus is sleeping. యేసు ప్రభు నిద్రపోతున్నారు. They are trying their level best. వారు చాలా కష్టపడి వారికి ఉన్న సమస్తాన్ని నైపుణ్యాన్ని వాడుతున్నారు. But finally they understood they cannot do anything. అయితే చివరికి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే They start thinking that okay, we can manage things. ఇప్పుడు వరకు వాళ్ళు ఏమనుకున్నారు, మేము చేస్తాం, ఎట్లా వాళ్ళు చేద్దాం అన్నారు. కానీ చివరికి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే Okay, though I am with you, you are managing by yourself. Manage. యేసు ప్రభు అనుకున్నారు, సరే నేను ఉన్నా కూడా మీరు నన్ను సహాయం అవ్వకుండా మీ పని మీరు చేయాలి కదా, సరే మీరు మీ కష్టాలు మీరు వాడని యేసు ప్రభు వదిలేశారు. What did they do? వాళ్ళు ఏం చేశారు? They went and disturbed him. అయితే ఇక వాళ్ళు తట్టుకోలేక చివరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇట్లా పిలిచారు. Don't you have any sense? Don't you have any compassion? We are struggling, we are going to die here, and you are sleeping. What kind of a man you are? సో అప్పుడు యేసు ప్రభు లేపంటున్నారు, ప్రభు అసలు మీకు ఏమైనా బాధ్యత ఉందా, మేమంటే ప్రేమ ఉందా, ఒక పక్కన మీరు చచ్చిపోతా ఉంటుంటే మీ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఏంటని యేసు ప్రభు మీద గట్టిగా They are మాట్లాడారు. not happy with the Lord. వారు యేసు ప్రభు మీద ఏమాత్రం సంతోషం They are not లేదు. happy with their life. వారు తమ యొక్క జీవితాలు పట్ల సంతోషం లేదు. They are not happy with the sea. వారు ఆ సముద్రం పట్ల అస్సలు ఇష్టం లేదు. They are not happy with the wind. వారు ఆ యొక్క గాలిని బట్టి ఇంకా కోపంగా ఉన్నారు. They are quite unhappy. వారు అసలు శాంతి లేని వారిగా చూస్తున్నారు. అప్పుడు They want. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని కారణమని ఆయన్ని నిందిస్తున్నారు. They should have in the beginning itself. They should have told the Lord, help us. We cannot manage this. ఈ సమస్య వచ్చిన మొదట్లోనే వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మాకు సహాయం చేయని అడుగుంటే బాగుండేది కదా. Finally they came and said, Lord, somehow help us. We are now desperate. చివరికి అంతా చేజారిపోయాక అప్పుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు మాకు సహాయం చేయని అడుగుతున్నారు. See, there are opportunities where they were not happy. They had bitter experiences even when the Lord was with them. అయితే మనం చూస్తే యేసు ప్రభు వారితో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వారు ఏమాత్రము సంతోషంగా లేరు. When you come to Matthew chapter 16, మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే the Lord said, what do the people say about me? యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నారు. Matthew chapter 16 verse 14. ఓకే, నా 14వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. 16వ అధ్యాయం 14వ వచనం, వారు కొందరు బాప్తిజం ఇచ్చి 13 నుంచి చదువుతున్నాం, దయచేసి చూడండి. ఆ యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా. And you know what did the disciples say? అప్పుడు శిష్యులు ఏమన్నారు తెలుసా? They have good regard for you. ప్రభువా, నీకు అందరు నీ పేరు మంచి పేరు ఉంది They అందరిలో. say that you are John the Baptist. కొంతమంది నువ్వు బాప్తిజమించే యోహాను అంటున్నారు. You are big prophet. నువ్వు ఒక గొప్ప పెద్ద ప్రవక్తలని You మాట్లాడుతున్నారు. are a great person. నువ్వు ఒక గొప్ప వ్యక్తి అని You are a big. నీ గురించి ప్రతి నువ్వు ఒక అద్భుతమైన అందరికీ చేసిన ప్రతిభ చేయబడిన వ్యక్తి. And they also, we are also happy that you are a big shot. నువ్వు ఒక పెద్ద గొప్పవాడివి కాబట్టి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. They all say good things about me. సరే, వాళ్ళ What do you say about me? మీరు నా గురించి So ఏమనుకుంటున్నారు? we have high regard. ప్రభువా, మేము అనుకుంటున్నాం నువ్వు. Peter became the representative. అప్పుడు పేతురు దేవుని యొక్క సాక్షిగా నిలబడుతున్నాడు. What did Peter say? పేతురు ఏమన్నాడు చెప్తారా? You are the Son of God, the living God. దేవుని కుమారుడు పేతురు Can you చెప్తున్నాడు. read what did he say? What అది did Peter ఏమన్నాడు say? చెప్తున్నాడు, నేను చదువుతున్నాను చూడండి. 14
16వ వచనంలో అతను మాట్లాడుతున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. So you are the Messiah, you are the son of the living God, and you are the son. We have high regard for you. ప్రభువా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మెస్సయ్యవు, అలాగే నువ్వు దేవుని కుమారుడు కనుక నీ పట్ల మాకు చాలా గౌరవం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. Very happy. అప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు. No, we are very happy because you are a big fellow. వాళ్ళు చెప్తున్నారు, ప్రభువా నువ్వు చాలా గొప్పవాడి కాబట్టి మేము చాలా సంతోషంగా Then you know ఉన్నాం. what has happened next? అప్పుడు ఏమవుతుందో తర్వాత తెలుసా? Hope you know what is the story, what is happening. అక్కడ ఏం జరిగిందో ఆ వృత్తాంతం అంతా మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. Jesus said, ఇప్పుడు యేసు ప్రభు I'm ఏమన్నాడు? going to go to Jerusalem. నేను జెరూసలేంకి వెళ్తున్నాను యేసు ప్రభు అన్నారు. There I'm going to die. నేను అక్కడికి వెళ్ళి చనిపోబోతున్నాను దేవుడు చెప్పారు. You know, that is the only way for salvation. అదే కేవలం మన రక్షణకి కారణమైనది అని చెప్తున్నాడు. Then you know what did Peter do? అప్పుడు పేతురు ఏమన్నాడు గుర్తుందా? Peter said, పేతురు ఈ విధంగా అంటున్నాడు, come. You are very young. నువ్వు చాలా ప్రభువా వెనక్కి రా ప్రభువా, నువ్వు చాలా యుక్త వయసులో ఉన్నవాడివి, I'm very old. నేను చాలా ముసలివాడిని, I'm experienced. నేను చాలా అనుభవం కలిగినవాడిని, And we have big programs. మనకి చాలా గొప్ప పనులు We have చేయాలి, good plans. మనకి చాలా మంచి ఆలోచన ప్రణాళికలు ఉన్నాయి. Dying and all is not our program. చనిపోవడం అనే ఒక పని కాదు ప్రభువా, Our program is different. మన ప్రోగ్రామ్ మనం చేయాల్సిన పని ఇంకా వేరేది ఉంది ప్రభువా అని చెప్తున్నాడు. What you said is okay. నువ్వు చెప్పింది బానే ఉంది ప్రభువా, కానీ Never repeat it. కానీ ఎప్పుడు ఆ మాట మీరు అనమాకండి ప్రభువా అని He చెప్తున్నాడు. gave a good advice, isn't it? ఆయన యేసు ప్రభుకి చక్కని ఆలోచన Can you ఇస్తున్నాడు. read that one? Did I say something wrong? నేను అక్కడ ఉన్నదని చదువుతాను, తప్పేమని చదివానేమో మీరే చూడండి. యా సో 22వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. సో 21 పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, Okay. Peter నీవు gave నాకు We'll అభ్యంతరకరం. come to that. Peter gave a good advice, isn't it? పేతురు చక్కని దేవునికి ప్రణాళిక ఇచ్చాడు కదా. See, you know, it's immediately before the Lord said, what do you say about me? యేసు ప్రభు ఈ మాట అన్న వెంటనే నా గురించి ఏమనుకుంటున్నారు అన్న వెంటనే పేతురు ఈ మాట మాట్లాడాడు. Yes, sir, you are a big guy. అప్పుడేమో ప్రభు నువ్వు గొప్పవాడు అని చెప్పారు. You can do everything. నువ్వు ఏదైనా చేయగలవు You are the son of the living God. నువ్వు దేవుని యొక్క నిజమైన జీవించుచున్న And దేవుడు. God responded to him, Jesus responded to him and said, but Jonah, you are blessed. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ పేతురు నువ్వు చాలా ఆశీర్వదించబడ్డావు. God commended him. దేవుడు అతన్ని అభిషేకించారు. And Peter would have been very happy, among all of you, 11 of you, I am commended. సో ఇప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు, ఆ యేసు ప్రభువును బాగా ఆశీర్వదించాడు, నీ 11 మందిలోనే ప్రత్యేకమైన వాడిని చెప్పుకుంటున్నాడు. I got A plus for the answer. సో ఇప్పుడు పేతురు అంటున్నాడు, మీ అందరికంటే ఎగ్జామ్ లో ఈ యొక్క పరీక్షలో నేనే మొదటగా ఉన్నాను, టాపర్ నయ్యని చెప్తున్నాడు. After Jesus goes, the next leader is myself, okay? అప్పుడు అతను అంటున్నాడు, "ఏయ్ చూడండి, యేసు ప్రభు తర్వాత మీకు నాయకుడు నేనే అని చెప్పుకుంటున్నాడు. And they were చూసినట్లయితే మనం బైబిల్ చూస్తే యేసు ప్రభు తర్వాత ఎవరు నాయకుడు వారిలో వాళ్ళు చాలా సార్లు మాట్లాడారు. when Jesus is not there, యేసు ప్రభు వారి మధ్య they will లేనప్పుడు say, who will be the next? సో నెక్స్ట్ ఎవరు యేసు ప్రభు కాకపోతే ఇంకోళ్ళు ఎవరు You will అనుకుంటున్నారు? vote for me. మీరు నాకు ఓటేస్తారా, మీ ఓటు నాకు వేస్తారా అని You అడుగుతున్నారు. will vote for me. మీరు నన్ను And they were trying to fix. సో వాళ్ళు మంచి రాజకీయాలు చేసుకుంటున్నారు. And Peter was successful also. అయితే పేతురు వీళ్ళందరి మధ్యలో కొంచెం బెటర్ గా ఉన్నాడు. In John chapter 21, ఇక్కడ మనం యోహాను సువార్త 21వ అధ్యాయం చూసినట్లయితే Peter said, I'm going for fishing. ఈ పేతురు అన్నాడు, నేను వెళ్ళి ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను. How many went with him? అయితే ఎంతమంది అంతా వెళ్ళారు తెలుసా? According to the record, 7 of them went. అయితే ఈ యొక్క వాక్యం ప్రకారం మనం చూస్తే 7 ఆయనతో పాటు వెళ్ళిపోయారు. After all, there is 12. మొత్తం 12 మంది శిష్యులు ఉన్నారు. One is dead. ఒక అతను చనిపోయాడు. Only 11 are there. ఇంకా 11 మంది ఉన్నారు. And according to the record, ఆ యొక్క వాక్యం ప్రకారము 7 disciples are with Peter. పేతురుతో పాటుగా 7 పేతురుతోనే ఉన్నారు. 7 plus 1, 8 of them are there. అంటే పేతురుతో పాటు శిష్యుల్లో 8 మంది పేతురుతోనే ఉన్నారు. Another 3 or 4. ఒక 3-4. So maximum that they would also been there. That is all. వాళ్ళు కూడా అక్కడే ఎక్కడ ఉంటుంటారు. So already he made a group. అయితే అతను మంచిగా ఒక రాజకీయ పార్టీ చేసుకున్నట్టుగా And when Jesus is not there, they will talk about it. సో యేసు ప్రభు లేనప్పుడల్లా వీళ్ళు దాని గురించే మాట్లాడుకుంటారు. When Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు they will మాట్లాడుకుంటారు. clap and sing. We will sing. We are so pious. We are in the glory of God and all those things. So, When the Lord is there, they will talk about, oh, you are the living God, the living Son. When the Lord goes,
Who is big? I or you? So they are discussing about it. That's what it was happening with them. That is what the Bible says. సో బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఉన్న వరకు వాళ్ళు పాడుకుంటూ చెప్పండుకుంటూ ప్రభువును గొప్పవాడు అని ఆయన ఆరాధిస్తున్నాడు. కానీ యేసు ప్రభు లేనప్పుడు మాత్రం నువ్వు పెద్దోడువా, నేను పెద్దోడినా, నేనే పెద్దోడిని అట్లా చెప్పుకుంటున్నారు వాళ్ళు. Now Peter got a good opportunity. ఇప్పుడు పేతురుకు ఒక మంచి అవకాశం వచ్చింది మళ్ళీ. Jesus asked a question. యేసు ప్రభు ప్రశ్న అడిగారు. He gave the best answer. అందరికంటే చక్కని సమాధానం ఇచ్చాడు. Jesus commended him. యేసు ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. And he was very happy. ఇప్పుడు అతను చాలా సంతోషిస్తున్నాడు. Next time vote for me, okay? ఇప్పుడు అంటున్నాడు, ఈసారి నాకే ఓట్ చేయండి అందరం చెప్పుకుంటున్నాడు. Immediately Jesus said, I am going to go to Jerusalem to die. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నేను యెరూషలేము నుంచి చనిపోబోతున్నానని చెప్పారు. He called Jesus and said, అతను యేసు ప్రభువుని పిలిచి అంటాడు, don't talk about that and all. యేసు ప్రభు ఆ విషయం గురించి We have other programs. మనకి చాలా పనులు ఉన్నాయి, అది కాకుండా. Oh, Jesus stand out and said, oh Peter, I never thought about it. Oh, old man, very good, wise, experienced man. No. Is that Jesus said? యేసు ప్రభు వెంటనే పేతురుని అలా పట్టుకొని, పేతురు నీకు నేను ఇంత ప్రేమ, నువ్వు ఎంత గొప్పవాడు అని అతను యేసు ప్రభు ప్రేమించలేదు. కానీ Oh, what a wonderful thinking about me. పేతురుని యేసు ప్రభు చూసి, అబ్బా నా గురించి ఎంత ప్రేమ ఉంది నీకు అని అతన్ని మెచ్చుకోవట్లేదు. కానీ That is it. ఆయన అదే అన్నాడు, మెచ్చుకుంటున్నాడు పేతురుని. You read the words there. He said, Jesus called him and said, Satan. ఆయన యేసు ప్రభు ఆ యొక్క పేతురుని చూపించి, Opposer. సాతాను ఆటంకపరిచేవాడు, Yes, stumbling.